హాయ్ ఎవ్రీవన్. మొట్టమొదటిగా ఇది నా మొదటి వీడియో ఓన్గా అండ్ సోలోగా నేను చేసే ఫస్ట్ వీడియో ఇది ఇంక మీదట ఈ ఛానల్ నుండే నేను అప్లోడ్ చేస్తాను. ప్రతి సోలో వీడియో అంతా దీంతోనే వస్తుంది. అండ్ మీకు తెలుసు నేను ఇంతకుముందు వంశీ టాక్స్లో కూడా మాట్లాడేవాడిని. సో నేను ఈ సోలో వీడియోస్ మాత్రం ఈ ఛానల్లో పోస్ట్ చేస్తా. తను మళ్ళీ వచ్చేస్తే మేము ఇద్దరం కలిసి వంశీ టాక్స్లో మళ్ళీ మీకు కనపడతాం. డెఫినెట్గా. అండ్ ఈరోజు మొట్టమొదటి మ్యాచ్ కూడా మా ఎస్ఆర్హెచ్ మ్యాచే. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఫస్ట్ మ్యాచ్. నేను దాన్నే పట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచే నేను స్టేడియంలో చూశాను. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ అనేది మెయిన్ థింగ్ ఈరోజు తెలిసిందే, బ్యాటింగ్ ఫ్రెండ్లీ హైదరాబాద్ అంటున్నారు, కానీ లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో జరిగినప్పుడు మాత్రం బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయితే కాదు, ఇట్స్ లైక్ బౌలింగ్ ఫ్రెండ్లీ అయిపోయింది. అండ్ ఎస్ఆర్హెచ్ 156 కొట్టారు, 157 టోటల్ ఇచ్చారు. ఎల్ఎస్జీ అది ఈజీగా చేసింది, బట్ 19th ఓవర్ దాకా తీసుకుని వెళ్ళారు బౌలింగ్. చూడాలి ఈరోజు ఏం జరుగుతుందో, అసలు ఏం పిచ్చో చూడాలి. అండ్ యాక్చువల్గా హైదరాబాద్ అంటేనే లాస్ట్ టైం ఇదే టీమ్స్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ వెళ్ళి అక్కడ ఆడినప్పుడు 286 టోటల్ ఎస్ఆర్హెచ్ పెడితే డిడ్ నాట్ డన్ ఆల్సో, వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయారు. అండ్ లాస్ట్ టైం అయితే 286 టోటల్ ఇచ్చారు. ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని అది కొట్టగలుగుతారా, 300 లోడింగా, లేదా అటువైపు టీము 300 లోడింగా? ఎందుకంటే తెలిసిందే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, డ్రూ జూరల్ లాస్ట్ మ్యాచ్ చూసాం. ఏం ఫామ్లో ఉన్నారంటే ఆ ఫామ్లో ఉన్నారు. ఎంత స్కోర్ ఇచ్చినా మేము కొట్టేస్తామన్న ఫామ్లో ఉన్నారు. ఈవెన్ సూర్యవంశీని మాట్లాడుకోవాల్సిందే. 15 బాల్ హాఫ్ సెంచరీ ఈ సీజన్లో 2 times కొట్టాడు. అంత గుడ్ ఫామ్లో ఉన్నాడు, చూడాలి. అండ్ అటు సైడ్ ఏం తక్కువ కాదు, లాస్ట్ టైం హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఈ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ నమోదు చేసింది. లాస్ట్ మ్యాచ్లో 105 కొట్టారు. బట్ కొంచెం బ్యాటింగ్ డిఫికల్టీ వల్ల కొంచెం స్కోర్ అనేది కొంచెం కాంట్రిబ్యూట్ చేయలేకపోయారు. హెన్రీ క్లాసన్ కొంచెం స్లో ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది డ్యూ టు సమ్ ఆ కండిషన్స్లో అలాగ జరిగింది. చిన్న మార్పులు చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేదానికి హై ఛాన్సెస్ ఉంటాయి. చిన్న మార్పులు, లాస్ట్ టైం కూడా ప్రఫుల్ హింజేని తీసుకొని వస్తానని చెప్పి టాస్ వేసినప్పుడు ఇషాంత్ చెప్పాడు, బట్ జయదేవ్ ఉనత్కట్ని తీసుకొని వచ్చి ఆడిపించారు. అతను ఎంత కాంట్రిబ్యూట్ చేశాడో మనకు తెలుస్తుంది. లాస్ట్ మ్యాచ్లో ప్రతి ఓవర్ అబోవ్ 15 runs ఇచ్చాడు. అది కొద్దిగా డిఫికల్ట్ అయింది. ప్రఫుల్ హింజే వచ్చుంటే ఏదైనా ఒక వికెట్ వచ్చే ఛాన్స్ అయినా ఉండొచ్చు, అండ్ ఎస్ఆర్హెచ్ గెలిచిన ఛాన్సెస్ అయినా ఉండొచ్చు లాస్ట్ మ్యాచ్ పంజాబ్తో. బట్ చూడాలి ఈరోజు ఆ చిన్న మార్పులు ఏమవుతాయో నాకు తెలియదు, కానీ బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రఫుల్ హింజే కాకపోయినా శివం మావి పాపం ప్రతి మ్యాచ్ వచ్చి ఫీల్డింగ్లో కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు ఎవరి తరఫునైనా. బట్ శివం మావిని కానీ తీసుకొని వచ్చి ఏమైనా కొద్దిగా ఛాన్స్ ఇచ్చి వేయిస్తారా, లేదా కీప్ హుసేన్ నీడ్ టు సీ ఆ గాయ్. ఓకే, ప్రాక్టీస్ మ్యాచ్లో కొట్టించుకున్నారు, అది చేశారు, మీరు కొట్టారు, అది కాదు. బట్ ఒక ఛాన్స్ షకీబ్ హుసేన్ కూడా ఇచ్చి చూడండి. ప్రఫుల్ హింజే, షకీబ్ హుసేన్, శివం మావి, ఈవెన్ బౌలర్స్ గురించి చెప్పుకుంటూ పోతుంటే బెంచ్ మీద చాలా బౌలర్స్ ఉన్నారు. ఎందుకు జయదేవ్ ఉనత్కట్, హర్షల్ పటేల్ దగ్గర ఆగిపోయారో నాకు తెలియదు. ఎక్స్పీరియన్స్ అనొచ్చు, బట్ కొంచెం మార్పులు చేయండి. ఆ మార్పులు చేసి ఏమాత్రం మనం సాధించగలుగుతామో చూద్దాం. అండ్ ప్యాట్ కమిన్స్ నెక్స్ట్ 17th ఇక్కడ హైదరాబాద్లో అడుగు పెడతాడు. 18th మ్యాచ్ ఆడో తెలియదు చెన్నైతో, బట్ 21st ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఆడతాడని నమ్మకం ఉంది. అండ్ ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ 17th వస్తున్నాడని అందరికీ తెలిసిందే. ప్యాట్ కమిన్స్ వచ్చేంత వరకు ఇంకా మనం ఆడాల్సిన మ్యాచ్లు 2, సిఎస్కేతో అండ్ ఇప్పుడు ఈరోజు ఆర్ఆర్తో. నీడ్ టు సీ ఈ 2 మ్యాచ్లు కానీ గెలవగలిగితే ప్యాట్ కమిన్స్ వచ్చి మొత్తం టేక్ ఓవర్ చేసుకొని అతను ఖచ్చితంగా హీ విల్ లీడ్ ది టీమ్ అండ్ ఖచ్చితంగా విన్నింగ్ పొజిషన్లోనే ప్రతి మ్యాచ్ పెట్టగలుగుతాడని నమ్మకం ఉంది. కానీ ఆర్ఆర్ స్ట్రీక్ వరుసగా 4 మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారు. తెలిసిందే లాస్ట్ సీజన్ 2024లో కూడా ఇలాగే గెలుచుకుంటూ వచ్చారు. వరుసగా 8 మ్యాచ్లు ఏమో గెలుచుకుంటూ వచ్చారు. అండ్ లాస్ట్లో ప్రతి మ్యాచ్ ఓడిపోతూ వచ్చి 18 పాయింట్లకే వాళ్ళు కేటాయించుకొని 3rd పొజిషన్ 2nd పొజిషన్లోనూ స్టే చేశారు. బట్ చూడాలి ఈసారి స్ట్రీక్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మ్యాచ్ నుండే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ని ఖచ్చితంగా స్టాప్ చేయగలుగుతుందా విన్నింగ్ పొజిషన్స్ నుండి చూడాలి. అండ్ నాకు తెలిసినంత వరకు అందరూ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాగాలేదు అది ఇది అన్నారు. ఈవెన్ నిన్న ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, వరుణ్ అరోన్ వచ్చాడు, ఏం మాట్లాడాడో మీకు తెలుసు. కేవలం 4 మ్యాచ్లు అయ్యానని ఒక చిన్న
తీసి పడేశాడు. నాకు అర్థం కాలేదు. ఆ 4 మ్యాచ్లో ఒక మ్యాచే గెలిచాం, 3 మ్యాచ్లు ఓడిపోయాను. ఏం సార్ అలా మాట్లాడితే ఎలాగా? ఫ్యాన్స్కి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ స్టేట్మెంట్ అది. 4 మ్యాచ్లు అనేది తీసుకేయకూడదు. యాక్చువల్గా గెలవాల్సిన మ్యాచ్లు ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ లాస్ట్ దాకా తీసుకొని వచ్చారు. గెలవాల్సిన మ్యాచ్లు ఎందుకు వెళ్ళపోయామంటే నువ్వు బౌలింగ్ కోచ్ కాబట్టే, అది గుర్తుపెట్టుకో. పెద్ద తిరిగావు, అన్నీ చేసావు, అంతమందిని టాలెంట్ని తీసుకొని వచ్చానని చెప్పావు. ఏం టాలెంట్ ఏమీ కనపడడం లే అక్కడ. లిటరల్గా చూసుకుంటే మొత్తం ఒక 10 కోట్లు కాంట్రిబ్యూట్ కూడా చేయలేదు. మీరు అంత అమౌంట్ పెట్టుకొని 25 crores పెట్టుకొని బౌలింగ్ సెక్షన్కి 10 కోట్లు కూడా కాంట్రిబ్యూట్ చేయలేదు. ఈవెన్ రవి బిష్ణోయ్ కూడా ఉన్నాడు ఆప్షన్లో, వాడికి ఎందుకు పోలేదు? హౌ ఈస్ పర్ఫార్మింగ్ తెలిసిందే కదా. వికెట్ టేకర్కి చూస్తున్నారు కదా, ఇట్స్ లైక్ నథింగ్. ఈవెన్ వరుణ్ అంత చేశాడు ఇంత చేశాడంటే ఏం చేయలేదు. ఆయన ఐపీఎల్ ఆడేటప్పుడు కూడా ఏం పేకలేదులేండి. ఇక్కడ మాత్రం నేను చూడాల్సింది ఏంటంటే వీఆర్ గోయింగ్ విత్ సేమ్ 11 పోతారా, ఏదైనా చిన్న మార్పులు చేసుకుంటారా? ఆర్ఆర్కి అయితే ఏం అవసరం లేదు మార్పులు, బట్ వాళ్ళు అదే టీంతో వెళ్తారు. బట్ అలాగే వెళ్ళినా దే ఆర్ గుడ్ టీమ్ యాక్చువల్లీ. బ్యాటింగ్ పరంగా గుడ్ టీమే, బౌలింగ్ పరంగా గుడ్ టీమే. బౌలింగ్ పరంగా వస్తే ఆండ్రూ బర్గర్, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్ ఎవరైతే మనం తీసుకోలేకపోయామో ఆక్షన్లో వాళ్ళు తీసుకొని అదర కొడుతున్నాడు ఆ మనిషి. చూస్తున్నారు. వి నీడ్ టు సీ ఈ ఫారిన్ ట్యాకిల్ ఎవరైతే ఆండ్రూ బర్గర్ అండ్ జోఫ్రా ఆర్చర్ ఉన్నారో వాళ్ళని ఎలా ట్యాకిల్ చేస్తారో అండ్ హౌ ఏ విధంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ స్టార్టింగ్ పవర్ ప్లే యూటిలైజ్ చేసుకుంటారు. లేదు మేము ఊపుతూనే ఉంటాం, ఖచ్చితంగా అది ఏదో ఒకటి హిట్ అయ్యి 4-6 పోతుంది, అవుట్ అయితే అవుట్ అయ్యాము అనుకుంటే చాలా కష్టం. లాస్ట్ టైం ఇదే గ్రౌండ్లో ఇద్దరికి జరిగినప్పుడు ఇషాన్ కిషన్ నిలబడి సెంచరీ కొట్టాడు అండ్ 286 స్కోర్ కూడా నమోదు చేశారు. అండ్ హెన్రిక్ క్లాసన్ కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేశాడు. హెడ్ కూడా 60+ రన్స్ కొట్టాడు. ఆ మ్యాచ్ గెలిచాం. బట్ చూడాలి, ఓపెనర్స్ ఖచ్చితంగా కొంచెం నిదానంగా స్టార్ట్ తీసుకోవాలి. లాస్ట్ మ్యాచ్ అనవసరంగా షమీకి బలయ్యారు. ఈవెన్ హెడ్ కూడా ప్రఫుల్ హింజేకి బలయ్యాడు. చూడాలి ఈసారి ఏమైనా కొద్దిగా ఆ పిచ్ మీద ఏమైనా కాంట్రిబ్యూట్ అంటే ఈవెన్ ప్రాక్టీస్ సెక్షన్లో కూడా ఫస్ట్ ఓపెనర్స్ వేర్ కొలాప్సింగ్. నేను చూశాను ఆ 2 గేమ్లు ప్రాక్టీస్ సెక్షన్ 1-2 గేమ్స్ కూడా ఆడినప్పుడు ఓపెనర్స్ ఆర్ కొలాప్సింగ్ ఎవ్రీ టైం. ఓపెనర్స్ కొలాప్స్ అయిపోయాక 3rd పొజిషన్ 4th పొజిషన్ వచ్చి నిలబడి ఆడి ఒక 230+ స్కోర్ చేశారు ప్రాక్టీస్ సెక్షన్లో. అది ప్రాక్టీస్ సెక్షన్. బట్ ఒరిజినల్ మ్యాచ్ లాస్ట్ టైం ఎల్ఎస్జీకి ఆడినప్పుడు హెన్రిక్ క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ అయింది. బట్ ఈసారి అలా కాకుండా ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే, లాస్ట్ టైం అదే పిచ్ మీద హెన్రిక్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆడి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి టీంని ముందుకు తీసుకుని వెళ్ళారు అండ్ 157 టార్గెట్ ఇవ్వగలిగారు. బట్ ఈసారి ఓపెనర్స్ ఖచ్చితంగా మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం ఇదే ఎస్ఆర్హెచ్ టీం గుడ్ స్కోర్ అనేది నమోదు చేసి హైదరాబాద్ పిచ్లో యావరేజ్ స్కోరు నాకు తెలిసిన వంతులు చేజింగ్ అయినా సరే పంజాబ్తో హైయెస్ట్ చేజింగ్ అది కూడా ఎస్ఆర్హెచ్ చేసింది. బ్యాట్స్మెన్లు ఉన్న ఈవెన్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్న ఎక్కడో ఒక దగ్గర కొంచెం అంత స్కోరు ఉన్నప్పుడు దాన్ని టార్గెట్ చేసేదానికి ఎక్కడో ఒక చిన్న తప్పిదాలు, చిన్న షార్ట్ సెలెక్షన్స్లో చిన్న మిస్టేక్స్ చేస్తారు ఎవరైనా. అలా చేసి ఎక్కడ ఒకటి వికెట్ ఇవ్వడం ఏదో ఒకటి జరగడం జరుగుతుంది. ఎందుకంటే అంత స్కోర్ కొట్టడం కష్టమే. బట్ చూడాలి ఆర్ఆర్ ఏం చేయగలుగుతుందో, ఎటువంటి టాక్టిక్స్తో వస్తుందో ఎస్ఆర్హెచ్ మీద. అండ్ ఎస్ఆర్హెచ్కి మెయిన్ పెనుముప్పు ఈసారి రవి బిష్ణోయ్. అది ఎస్ఆర్హెచ్ పిచ్ నేను చూస్తున్నంత వరకు చూస్తే ఒక్కొక్కసారి ఫాస్ట్ బౌలర్లకి, మంచి ఫేస్ బౌలర్లకి మంచి వికెట్లు ఇస్తుంది. 4 for 5 for చాలాసార్లు తీశారు. అల్పరి జోసెఫ్ లాంటి మంచి బౌలర్లు ఒక్కోసారి 5 for తీసిన రోజులు కూడా ఉన్నాయి ముంబైతో ఆడినప్పుడు. బట్ చూడాలి ఈసారి నేను అనుకుంటున్నా ఆండ్రూ బర్గర్ అండ్ జోఫ్రా ఆర్చర్ ఎంత ఖచ్చితంగా చూస్తే లాస్ట్ టైం పంజాబ్తో హయ్యెస్ట్ స్కోర్ 247 చేశారు. అది ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. అప్పుడు మన అభిషేక్ శర్మ 141 కొట్టాడు అండ్ తెలిసిందే ఆ మ్యాచ్ చాలా పంజాబ్తో ఆడినప్పుడు జరిగింది. బట్ ఈసారి అంత జరగకపోవచ్చు, ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అనేది జరుగుతుంది. అంత హై స్కోరింగ్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ షార్ట్ సెలెక్షన్స్లో ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ చేయగలుగుతారు ఆర్ఆర్ బ్యాటర్స్. అండ్ తెలిసిందే వి నీడ్ టు సీ దట్ ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేసి వాళ్ళు వికెట్ కోల్పోతే అక్కడ ఒక మొమెంట్ వచ్చి ఎస్ఆర్హెచ్ గెలిచేదానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఖచ్చితంగా 240+ స్కోర్ పెడితేనే ఇక్కడ ఎస్ఆర్హెచ్ గెలడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ లైనప్ ఏం తక్కువ కాదు. వీ నీడ్ టు సీ లుక్ ఇన్ టు దర్ బ్యాటింగ్ లైనప్. ధ్రువ్ జురెల్ 1 down వచ్చిన రియాన్ పరాగ్ ఈస్ ప్లేయింగ్ అండ్ హెట్మయర్ కూడా మంచి ఫామ్. ధ్రువ్ జురెల్ అండ్ హెట్మయర్ అండ్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ సూర్యవంశీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. నీడ్ టు సీ హౌ దే విల్ ట్యాకిల్. ఈ పిచ్ మీద హై స్కోరింగ్ కొట్టాలని పోతే మాత్రం వికెట్లు ఇవ్వడమే. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఏదైతే తప్పు చేసిందో అదే పిచ్ కానీ ఇస్తే, బట్ అదే స్లో పిచ్ కానీ అయ్యిందంటే ఆర్ఆర్కి కూడా కొంచెం కష్టమే స్కోర్ చేయడం. లాస్ట్ మ్యాచ్
157 టార్గెట్ ఇచ్చారు. అండ్ చాలా స్లో ప్లే. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ చాలా తక్కువ స్కోర్ కొట్టారు, 156. అది హై స్కోర్ కొడదామని పోయి అలాగని ఆర్ఆర్ తప్పిదం చేస్తుందా, చిన్నగా ఆడి ఒక మంచి స్కోర్ టోటల్ ఇస్తుందా ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే? అదే ఈసారి సేమ్ ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బ్యాటింగ్ ఆడితే ఏం ఆడుతుంది, ఎలాగ ఆడుతుంది, నిదానంగా ఆడి కొడుతుందా, లేదా మేము ట్యాకిల్ చేసేది సేమ్ ఇదే ఇంటెంట్తో పోతాము, మేము ఇలాగే ఆడతాము, వికెట్లు ఇచ్చేస్తాము, లాస్ట్లో మధ్యలో ఉండే వాళ్ళు నిలబడి ఆడుకోండి, మేము ఇంతే చేస్తామని అంటుందా? టేక్ ఇట్ ఈజీగా, ఏది గేమ్ తీసుకోకండి. ఈవెన్ కోచెస్ కానీ ఎవరైనా సరే ప్రతి మ్యాచ్ గెలవాలి. ఇంకా ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది. నాకు అనిపిస్తుంది ఈసారి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా కప్పు కొట్టుద్దని, కొట్టాలని కూడా నేను కోరుకుంటాను యాజ్ ఏ ఫ్యాన్గా. బట్ నాకు అనిపించింది అయితే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ కొంచెం కవర్ చేసుకుంటూ దే నీడ్ టు చేంజ్ ది టీమ్ సమ్ వాట్. మంచి మంచి బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు మంచి బౌలర్లో కాదు అని తెలియాలంటే ఒక గేమ్ అయినా ఆడాలి కదా. శివం మావి ఉన్నాడు, అతనికి ఇవ్వచ్చు. అండ్ షకీబ్ హుసేన్ ఎలాగేస్తాడో తెలియదు, ప్రాక్టీస్ సెక్షన్లో చూసి మనం జడ్జ్ చేయలేం. ప్రఫుల్ హింజే నీడ్ టు సీ, వాళ్ళంతా బౌలర్లే కదా, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఒకసారి ఉన్నత కట్టిని కూర్చొని పెట్టండి, హర్షల్ పటేల్ని కూర్చొని పెట్టండి. లాస్ట్ మ్యాచ్ హర్షల్ పటేల్ ఏం చేశాడో నాకు అర్థం కాలేదు. అసలు ఆ ఫుల్ టాస్ బాల్ వేయడం ఏంది, వాళ్ళు కొట్టడం ఏంది. శ్రేయాస్ అయ్యర్ అయితే ఆ ఫుల్ టాస్ బాల్ వేస్తే చాలు 6లు పంపించాడు లాస్ట్ టైం. ఆ టైంలో ఫుల్ టాస్ వేసి కొట్టించాడు. ఒకే ఒక ఓవర్ టర్న్ అయిపోయింది అసలు. 24 రన్స్ ఏమో ఇస్తాడు ఆ ఓవర్, మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం విన్నింగ్ పొజిషన్లో ఉన్న ఎస్ఆర్హెచ్ని ఒకేసారి తీసుకొని వచ్చి పక్కన పెట్టాడు అనమాట. చూడాలి, వాళ్ళిద్దరిని కూర్చొని పెట్టండి, సీనియర్ ప్లేయర్సే కావచ్చు, కూర్చొని పెట్టండి పర్వాలా. యంగ్స్టర్స్ కొంచెం ఛాన్స్ ఇవ్వండి, హౌ దే ఆర్ ప్లేయింగ్ అని కూడా తెలుస్తుంది. అటువైపు చూస్తున్నాం కదా, హౌ దే ఆర్ ముకుల్ చౌదరి ఎలాగ యంగ్స్టర్ వచ్చి ఇప్పుడు గెలిపించాడు. సేమ్ అలాగే ఇక్కడ బౌలింగ్లో వీళ్ళు ఏమైనా రాణించి మనం గెలిపించే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. చూడాలి. షకీబ్ హుసేన్ లాస్ట్ టైం ప్రాక్టీస్ సెక్షన్స్లో కూడా వేసేటప్పుడు బాల్ స్వింగ్ చేస్తూ అండ్ టర్న్ చేస్తూ ఆఫ్ కట్టర్స్ భలే వేసాడు. అలాంటి వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వండి, ఏదైనా జరగచ్చు. ఆఫ్ కట్టర్స్ వేసే వాళ్ళకి ఖచ్చితంగా వికెట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే 2-3 రన్లు కొట్టించుకున్నా, బట్ వికెట్స్ ఖచ్చితంగా పడే హై ఛాన్సెస్ ఉంటాయి. అది మెయిన్ వికెట్ టేకింగే గేమ్లో మెయిన్ విన్నింగ్ పొజిషన్ డిసైడ్ చేసేది. మీరు స్కోర్ కట్టడి చేసే వాళ్ళని పట్టుకొని వస్తాం, స్లో బాల్స్ వేసే వాళ్ళని అండ్ స్కోర్ని తగ్గించే వాళ్ళని తెద్దామని కాదు. వికెట్ పడిందంటే అంతే, వాడు వెళ్ళి కూర్చుంటాడు. ఖచ్చితంగా గెలుపు మన వైపు ఉన్నట్టే కదా. సో అది కూడా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్కి గెలవాలని నేను కోరుకుంటున్నా. ఆర్ఆర్ మంచి బ్యాటింగ్ ఉంది, మంచి బౌలింగ్ ఉంది, ఏమైనా జరగచ్చు. మీకు ఒకవేళ డ్రీమ్ 11 ప్రిడిక్షన్స్ కావాలంటే అది ఈజీయే, మీకు తెలిసిందే. అండ్ ఎలాగంటే 3 వికెట్ కీపర్స్, హెన్రిక్ క్లాసన్ ఫామ్ లేడు అని చెప్పి అందరూ అంటున్నారు, కానీ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ టైం ఎందుకు స్లోగా ఆడాడో కూడా ఐడియా లేదు. ఆ పిచ్ అండ్ స్లో కట్టర్స్ లాస్ట్ టైం బ్రిలియంట్ బౌలింగ్ చేశారు పంజాబ్ వాళ్ళు లాస్ట్ ఓవర్స్లో. బట్ హెన్రిక్ క్లాసన్ కొన్ని ట్యాకిల్ చేయగలిగాడు, బట్ కొన్ని అనవసరమైన షాట్స్ ఎందుకు అని చెప్పి నిదానంగా ఆడాల్సి వచ్చింది. హెన్రిక్ క్లాసన్, ధ్రువ్ జూరల్ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళు 3 అయితే ఖచ్చితంగా వికెట్ కీపర్ సెక్షన్స్లో ఉండిపోతారు. అండ్ బ్యాట్స్మెన్ సెక్షన్స్లో యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఈ టాప్ లెఫ్ట్ హ్యాండర్స్ ఖచ్చితంగా బ్యాటింగ్ సెక్షన్లో ఉండాల్సిందే. నేను ఇక్కడ ట్రివిస్ హెడ్ని పెట్టడం లేదు, ఎందుకో కొద్దిగా చెప్తాను. లాస్ట్ మ్యాచ్ చూశాను, బాగానే ఆడాడు, చాలా బాగా ఆడాడు. బట్ ఈ మ్యాచ్ ఎందుకో ఎండ్రీ బర్గర్ విల్ టేక్ ది ట్రివిస్ హెడ్ వికెట్ అనిపిస్తుంది. బికాజ్ బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు బర్గర్. చూడాలి. లేదు హెడ్ కానీ ఖచ్చితంగా ఎండ్రీ బర్గర్ని కానీ ట్యాకిల్ చేయగలిగితే విల్ బీ బ్లో అప్. ఖచ్చితంగా గుడ్ స్కోర్ అనేది ఎస్ఆర్హెచ్ బ్లో పెట్టగలుగుతుంది. హెడ్ని ఎలా ట్యాకిల్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం మాత్రం ఎండ్రీ బర్గరే. చూడాలి హౌ హీ విల్ బౌల్ అనేది. అండ్ ఆల్రౌండర్ సెక్షన్స్లో రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, బౌలర్స్లో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్ గుడ్ ఫామ్లో ఉన్నాడు, అతను ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ మన వాళ్ళు ఏమైనా జయదేవన కొట్టుకొని ఆడిపిస్తాను అంటే ఖచ్చితంగా అతను తీసుకోవాలి. లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ ఖచ్చితంగా ఒక 2 వికెట్లు 3 వికెట్లు పిచ్ చేసిన హై ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్. చూడాలి. హైదరాబాద్ పిచ్ కాబట్టి ఈ నోన్ పిచ్, ఎలాగ వేయగలగాలో, ఎలాగ ఆఫ్ కట్టర్స్ వేయాలో, ఎలాగ స్లో బాల్స్ వేయాలో జయదేవనత్కి బాగా తెలుసు. ఆ పిచ్ మీద కొంచెం వీ కెన్ ట్రస్ట్ హిమ్, నీడ్ టు సీ. అండ్ ఆల్సో నేను ఇక్కడ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీని అనుకుంటున్నాను అండ్ వైస్ కెప్టెన్గా నితీష్ కుమార్ రెడ్డిని అనుకుంటున్నాను. నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా 2 ఓవర్స్ ఖచ్చితంగా వేస్తాడు. ఒకవేళ బ్యాటింగ్ వచ్చిందంటే గుడ్ స్కోర్ అనేది 30+ రన్స్ కొట్టేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. నీడ్ టు సీ హై ఛాన్సెస్. నితీష్ కుమార్ రెడ్డి కూడా గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని నాకు ఐడియా ఉంది. సో వైభవ్ సూర్యవంశీ, నితీష్ కుమార్ రెడ్డి వైస్ కెప్టెన్ అనుకుంటున్నాను.
దట్స్ ఇట్. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి రూటప్ చేస్తున్నాను. ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్నాను. మీ టు సీ. బాయ్.